కరెంటు బిల్లు కట్టొద్దు, ఎవరు కరెంటు బిల్లు కట్టొద్దు అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ప్రజల జనవరి కరెంటు బిల్లు కట్టొద్దు, అడిగితే సీఎం రేవంత్ పేరు చెప్పండి. ప్రజలకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు చేసిన సందర్భం ఉంది. ఎవరైతే కరెంటు బిల్లు ఉందో కరెంటు బిల్లు కట్టొద్దు అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. కరెంటు బిల్లు ఎందుకు కట్టొద్దు అనేటువంటి వార్త కూడా ఇక్కడ చూస్తున్నాం. కరెంటు బిల్లు కట్టొద్దు అనేటువంటిది గతంలో ఏ అయితే రేవంత్ రెడ్డి గారు చేసిన వాక్యాలు ఉందో ఎవరు కరెంటు బిల్లు కట్టొద్దు అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ప్రజలు జనవరి కరెంటు బిల్లు కట్టొద్దు, అడిగితే సీఎం రేవంత్ పేరు చెప్పండి అంటే రేవంత్ పేరు చెప్తే కరెంటు బిల్లు అడగకుండా ఉంటారా? రేవంత్ రెడ్డి పేరు చెప్తే కరగకుంటారా? మీరు కట్టకుండా మీరు చైతన్యం తీసుకొచ్చి రోడ్ల మీదకి వచ్చి మీరు 10 సంవత్సరాలు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి మంత్రి పదవిలో మీరుండి చక్రం తిప్పినటువంటి కేటీఆర్ గారు మీరు కరెంటు బిల్లు కట్టొద్దని మీరు చెప్తున్నారు కదా, మీరే ఈ ప్రజల వైపున ఉండి ప్రజల పక్షాన్ని నిలబడి ఒక్క రూపాయి కూడా కట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీరు రోడ్ల మీదకి రండి, రోడ్ల మీదకి వచ్చి కట్టనీయకుండా చేయండి. కానీ మీరు గుడ్డెత్తి చెల్లబడ్డట్టు మీరు హామీలు ఇస్తారు, వాళ్ళు కట్టొద్దు అంటారు, వీళ్ళు కట్టొద్దు అంటారు, ప్రజలు ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇలా మీరు అల్లబొల్లి మాటలతో ఇబ్బంది పడేటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. ఎవరు కరెంటు బిల్లు కట్టదు, మీరు సీఎంతో మాట్లాడండి, సీఎంతో మాట్లాడి ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టొద్దు, మీరు ఏ అయితే హామీ ఇచ్చిల్లో కరెంటు బిల్లు కట్టొద్దని హామీని మీరు గుర్తు చేయండి. మీరు గుర్తు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురండి. కానీ ప్రజలను కట్టొద్దని వాళ్ళ మీద కేసులు పెట్టే విధంగా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయొద్దు. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక పిలుపునిచ్చారు. ఈ జనవరి నెల నుంచి ఎవరు కరెంటు బిల్లు కట్టొద్దని సూచించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకమైన గ్రహజ్యోతి హామీ నెరవేర్చే వరకు బిల్లులు కట్టొద్దని చెప్పారు. ఒకవేళ అధికారులు బిల్లులు కట్టాలని ఒత్తిడి చేస్తే ముఖ్యమంత్రి మాటలను చూపించాలన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సన్నాహక సమావేశాల్లో ప్రసంగించిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. లండన్లో బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ చేసిన కామెంట్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 100 మీటర్ల లోపల బీఆర్ఎస్ను బొందబెట్టి సంగతి తర్వాత చూసుకుందాం, కానీ 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను అమలు చేసే అంశంపైన దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలా మందిని చూసిందన్నారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండేగా మారుతాడన్నారు. రేవంత్ రక్తం అంతా బీజేపీదేనని అక్కడ చోట లేనటువంటి నేపథ్యం కూడా విమర్శలు చేసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కరెంటు బిల్లుకి సంబంధించినటువంటి అంశాన్ని అయితే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ లండన్ విషయంలో లండన్లో విమర్శలు చేసినటువంటి నేపథ్యంలోనే ఆయన చేసినటువంటి వాక్యాలు కూడా దుమరా రేపుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమైనప్పటికీ ఇలా ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్లు వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇలా తీవ్రంగా ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం.